అవును రేపు మరి ఫీజులు చూస్తుంటేనే ఆకాశానికి అందుతున్నాయి. అవును చంద్రబాబు నాయుడు గారు 30,000 40,000 ఆఫర్లు పెడుతున్నారు. అవును ఏంటంటే భవిష్యత్తు ఏంది ఏంది కదా. అసలు ఇది టోటలీ ఒక ఫ్లాప్. అది పెట్టింది వరెస్ట్. అసలు మనం హిందువులము ఇద్దరు పిల్లలు కంటాం, మీరు 4 పిల్లలు కనని చెప్తున్నారు. చలో 4 పిల్లలు కనేశారు, దాని తర్వాత స్కూల్ ఫీజు ఎవరు కడతాడు? ఎల్కేజీకి 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు కష్టం, అది అసలు ఫ్లాప్ అది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఇప్పుడు సరే మీరు 30,000 ఇస్తా అంటున్నారు, 40,000 ఇస్తా అంటున్నారు, ఒకటేసారి ఇస్తున్నారు. దాని తర్వాత మీరు చెప్పండి స్కూల్ ఫ్రీ అని చెప్పండి, కాలేజ్ ఫ్రీ అని చెప్పండి, మన హాస్పిటల్స్ ఫ్రీ అని చెప్పండి. 4 పిల్లలు కంటే అలానే దాన్ని బట్టి శాలరీ కూడా ఉండాలా. అలాంటి ఒక జాబ్ ఇప్పియండి. అన్ని ఫస్ట్ అవి చూసుకోండి. బేసిక్ ఒక ఫ్యామిలీకి బేసిక్ నీడ్స్ అనేది దొరుకుతున్నాయి అన్నప్పుడు దాని తర్వాత మీరు పాపులేషన్ పెంచడానికి ఇలాంటి ఆఫర్లు పెట్టండి. ఇది ఇది వేస్ట్ అనేది. సంవత్సరాలకు ముందు ఎకరం ఉన్నోళ్ళు కూడా 10 మందిని కనేవాళ్ళు. అవును, మరి ఇప్పుడు ఏందంటారు? ఇప్పుడు లేదు పరిస్థితి. మన తాతలు ముత్తాతల దగ్గర 100 ఎకరాలు ఉండే, వాళ్ళు 10 మందిని కన్నా కానీ ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఊర్ల నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి సిటీలో వచ్చి ఎంతో కష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయినే లేదంటే ఇద్దరు పిల్లల్నే కంటున్నాడు. దానికన్నా ఎక్కువ అసలు శాలరీ ఉండదు. మనకి ఎట్లా ఎట్లా పోషిస్తాడు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామంటున్నారు కదా, 13,000. అవును, గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళలో వరస్ట్ కండిషన్ ఉంది. మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజ్లు, మళ్ళీ దాంట్లో ఫీజు ఎంత? 25,000, 30,000. ఎల్కేజీ క్లాస్ గురించి చెప్తున్నా నేను మీకు, ఫస్ట్ క్లాస్ గురించి కాదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ స్టార్టింగ్ ఇప్పటి నుంచే ఇంట్లో వస్తున్నారు అడ్మిషన్స్ కోసము. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి ఫీజు ఎట్లా కట్టాలా? గవర్నమెంట్ అసలు వాళ్ళని పట్టుకొని తన్నాలా? ఇలా ప్రిన్సిపల్లని, కాలేజ్ల ఈ టీచర్లని ఇంటికి వచ్చి మా స్కూల్లో అడ్మిషన్ చేయించుకోండి, మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. దాని తర్వాత బుక్స్ ఇక్కడ నుంచి మా వాళ్ళకి సంబంధించిన అఫిలియేట్ షాప్ నుంచి కొనుక్కోవాలా, బట్టల వాళ్ళకి సంబంధించిన అఫిలియేట్ షాప్ నుంచి. ఒక వీడియో వైరల్ అయ్యింది, ప్రిన్సిపల్ గొడవడ్డది కదా, మా దగ్గరికి వెళ్ళి కొనుక్కోకుండా మీరు బయటకు వెళ్ళి అట్లెట్లా కొన్నారని. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్ స్కూల్ మీద, ఈ ప్రైవేట్ కాలేజీల మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. అలా ఫీజు ఎంత ఉన్నాయో తెలుసా? అసలు ఎల్కేజీ క్లాస్ కి 25,000 ఏందో నాకు అర్థం కాదు. అంగన్వాడీలో మేము ఫ్రీగా చదువుకున్నాం, ఫ్రీగా ఫుడ్ తిన్నాం. మీరు గవర్నమెంట్ స్కూల్, అదే గవర్నమెంట్ పట్టించుకోవాలి ప్రైవేట్ స్కూల్ అంటున్నారు, కానీ ఆ ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ ఎవరైతే పొలిటీషియన్ వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు అందుకే కదా నేను మీడియా చెప్తున్నా. మీడియా వాళ్ళు మీరు అందరు కలిసి ఈ ప్రైవేట్ స్కూల్, ఈ ప్రైవేట్ కాలేజ్లని ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే లీడర్లు ఉన్నారో వీళ్ళవే ఉంటాయి అవి ఎట్లయినా. మళ్ళా మన జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుని ఆ లీడర్కే ఓటేసి మళ్ళీ వాళ్ళ స్కూల్ కాలేజ్లోనే పంపిస్తారు. అసలు మారాలంటే మనం మారాలి, మనం మారితేనే గవర్నమెంట్ మారుతుంది. ఓకే సార్, అట్లాగే మరి మొన్న ర్యాంకులు వచ్చినాయని గవర్నమెంట్ టీచర్స్ కూడా సింగపూర్ పంపించారు. అవును, మరి ఇదంతా చూసి మార్కులు వచ్చినాయని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారంటారా, జాయిన్ అవరంటారా? ఇప్పుడు మీరు అందరు ఉన్నారా? రేపు పొద్దున్నే మీకు ఏదైనా ఇక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో తీసుకుపోతా, అక్కడ ఉన్న కండిషన్ చూపిస్తా. అది ఏంటంటే మీడియాలో ఒకటి చూపిస్తారు, కానీ రియాలిటీ కావాలంటే మనం అందరం డైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి అక్కడ ఉన్న కండిషన్ ఏంటి, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఏంటి అనేది మనం డైరెక్ట్ గా పోయి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీడియాలో నేను చూపిస్తా, ఒక టీచర్ని సింగపూర్ పంపించి అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చి, ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నా ఏం తీసుకున్నా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పిల్లలకి డిసిప్లిన్స్ అనేది పట్టించుకోరు. అక్కడ ఆడుకోబోరా అంటారు. సార్కి కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా చైర్ మీద కూర్చుంటాడు, ఎంజాయ్ చేయండిరా అంటాడు. అది మనము డైరెక్ట్ గా పోయి చూస్తేనే అర్థమవుతుంది. ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడితే కాదు అది. టోటల్ గా తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్ బెటర్ అంటారా? మీరు ఏం బెటర్ అంటారు చెప్పండి అన్న. గవర్నమెంట్ స్కూలే బెటర్. అమెరికాలో గవర్నమెంట్ స్కూల్ చూడండి, చైనాలో గవర్నమెంట్ స్కూల్ చూడండి, మొత్తం ఫ్రీ. అక్కడ మంచి ఎడ్యుకేషన్. మీకు వీడియోలు చూపిస్తా, ఇప్పుడు ఉన్నాయి సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో ఉన్నాయి అలా గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఫీజులు ఉండదు. అసలు గవర్నమెంట్ అనేది వాళ్ళ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో హై ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మంచి డిసిప్లిన్ ఇవ్వాలా, స్ట్రిక్ట్ ఉండాలా. కానీ అవన్నీ ఏమి ఉండవు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళలో. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళు అండ్ ఈ ప్రైవేట్ కాలేజీల మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. తీసుకొని ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ ఉన్నాయి దాన్ని నెక్స్ట్ లెవెల్ అమెరికా లాంటి స్కూళ్ళలో లెక్క మార్చాలా. కానీ అది మారుస్తలేరు. అది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా బతుకుతారు వాళ్ళు? చంద్రబాబు గారు అంటున్నారు కదా 30,000 ఇస్తా 40,000 ఇస్తా అని. మరి చంద్రబాబు గారికి మీరేం చెబుతారు? సార్ నేను మీరు అది ఎందుకు పెట్టిరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టింది ఫ్లాప్, అది వేస్ట్. అది ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ ఇవన్నీ హై క్లాస్ గా మార్చండి, ఫ్రీ పెట్టండి.
డిగ్రీ వరకు మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టండి అండ్ మెడికల్ ఫ్రీ పెట్టండి. దాని తర్వాత చెప్పండి పిల్లల్ని కనండి అని. అది మీరు సరే మీరు పిల్లల్ని కన్న తర్వాత స్కూల్లో 25,000 రూపాయలు ఫీజు అంట. మళ్ళీ అది ఎట్లా కట్టాలా? ఒక పిల్లోడికి కట్టొచ్చు, రెండో పిల్లోడికి కూడా కట్టొచ్చు, మూడోనికి ఎట్లా కడతారు, నాలుగోనికి ఎట్లా కడతారు? ఫస్ట్ ఈ బేసిక్ నీడ్స్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసి మళ్ళీ మీరు దాని తర్వాత అప్పుడు చెప్పండి పిల్లల్ని కనండి అని. అవన్నీ వదిలేసుకొని పిల్లల్ని కనమంటే కన్న తర్వాత రోడ్ల మీద వదిలేసుకోవాలా? రోడ్ల మీద ఎవడు వదిలేసుకోవాలి. మీరు చెప్పినట్టు కాదు, ఫస్ట్ స్కూళ్ళు, కాలేజ్లు, హాస్పిటల్స్, ఇంకా ఫుడ్, దీని గురించి మాట్లాడండి. దీని గురించి అంటే ఈ నేను చెప్పినవి అన్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందేటట్టు చూడండి. దాని తర్వాత మీరు చెప్పండి పిల్లల్ని కనండి అని. అప్పుడు దానికి దీనికి మ్యాచ్ అవుతుంది. ఉట్టిగా మీరు మీడియాలో చెప్తే కుదరదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.